తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై ఆగ్రహంతో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, చెప్పండి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? వెంకటేష్, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో పట్ల కేవలం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ రోజు వింత నిరసన అయితే వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ అయితే గిఫ్ట్గా ఇచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీ కోసం స్వయంగా ఫుట్బాల్ భక్తులు పార్టీ కార్యాలయానికి వచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని అయితే మండిపడ్డారు. ఈ విషయంపై చంద్రశేఖర్ తివారీ కలిస్తే రామచంద్రరావును కలవమంటున్నారు, రామచంద్రరావును కలిస్తే అభయ్ పాటిల్ కలవమంటున్నారు, ఆయన్ని కలిస్తే ఇంకొకరి పేరు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష తీరు పార్టీ కార్యక్రమ సమన్వయంపై కూడా ఎంపీ గుస్సగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి చంద్రశేఖర్ తివారీని అయితే కలిశారు. పార్టీ ఏదైతే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ సంబంధించినటువంటి ఫుట్బాల్ ఆడుకుంటున్నారని, కాబట్టి అదే ఫుట్బాల్ చంద్రశేఖర్ తివారీకి వినూతనంగా నిరసన వ్యక్తం చేసేందుకు తీసుకొచ్చి అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్ తివారీ ఏం చెప్పారు ఏంటనేది అయితే ఇంకా తెలియరాలి. తర్వాత అదే ఆగ్రహంతో కిందికి వస్తున్న సమయంలో ఏదైతే విగ్రహాలు వినాయకుడి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా దానికి సంబంధించిన సిబ్బందికి ఇచ్చేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అక్కడ ఆయన అదే క్రమంలో అభయ్ పాటిల్తో పాటు చంద్రశేఖర్ తివారీ కూడా అక్కడ చేస్తున్నారు. ముగ్గురు కలిసి కూడా విగ్రహాలను అయితే పంపిణీ చేసి అయితే పరిస్థితి మొత్తంగానైతే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల పట్లనైతే కొండా విశ్వేశ్వరరెడ్డి కాస్త అసహనంతో ఉన్నారు. ఎందుకంటే అటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల పనితీరు కానీ సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తన మాట ఎవరు వినట్లే అని చెప్పి కూడా కొండా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన కూడా ఆయన ఆగ్రహం ఇస్తుంది. ఎందుకంటే ఇన్నిసార్లు పార్టీ దృష్టి తీసుకపోయినప్పటికీ పార్టీ పట్టించుకోకుండా ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పి తాను దాట వేస్తున్నారని చేస్తున్నారు తప్పితే సమస్య పరిష్కరించాలని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు జ్యోతికిరణ్.